वासिष्ठ महिंद्रावर्त कौंडिन्यत्रयार्जे प्रोरान्त वसिष्ठ गोत्रोद्भवाय त्रिभुवनाधीश्वराय अखिलाण्डकोटि ब्रह्माण्ड नायकाय तत्त्वातीत सच्चिदानन्दमूर्ते सूर्यवंत पावनाय श्रीमद् विश्ववंशोद्भवाय साक्षात् नारायण स्वरूपिणे श्री रामचंद्र वर्मणे वराय रामचंद्र वर्मणे वराय అని మా ప్రబోధంతో ఉంది. మేము అమ్మాయిని ఇక్కడ నాకు వచ్చామని చెప్పారు. వారు కూడా నిజంగా మా వారిని తక్కువ చేయలేదు కదా, మా గౌరవం కూడా చెప్తామన్నారు. ఓం చతుస్సాగరమయం సంగో బ్రాహ్మణే ప్రసోంభోతు ఆంగీరస ఆయాస్య గౌతమత్రయా జీవరాంగ గౌరవోద్భవస్య చంద్రవంశోద్భవస్య స్వర్ణరో మహారాజగుణోనందీం చతుస్సాగరమయం సంగో బ్రాహ్మణే ప్రసోంభోతు आंगीरदायास्य गौतमत्रयास्य वरुणांग गौतमोद्भवस्य चंद्रवंशोद्भवस्य सरस्वतो महाराज पौत्री चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः सोमोतु आंगीरदायास्य गौतमत्रयास्य वरुणांग गौतमोद्भवस्य चंद्रवंशोद्भवस्य क्षीरध्वज जनक महाराज वरुणपुत्री चतुस्सागाख्या पुत्रीं ఈయన తీరధ్వజ మహారాజు జనక మహారాజు వారికి అందరికీ ఒక్కొక్కటి పేరు ఉంది. ప్రతివాడికి పేరు కానీ జనకుడు అయ్యి ఆ దేశం జనకుడు అనేది వాళ్ళ యొక్క దుర్గా వాళ్ళ మహారాజు పౌత్రీ చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణే జోతు ఆంగీరద ఆయాస్య గౌతమత్రయార్జే వరుణాంగ గౌతమోద్భవస్య చంద్రవంశోద్భవస్య तीर्थध्वज जनक महाराज वर्मणपुत्री चतुस्सागाध्यायिनी आंगीरदायास्य गौतमत्रयास्य प्रवरान्त गौतमगोत्रोद्भवा भुवनाधीश्वरी अखिलाण्डकोटि ब्रह्माण्ड नायकीं तत्त्वस्वरूपिणी चन्द्रवंश प्रदीपां दिव्यवंशोद्भवां लक्ष्मीस्वरूपिणीं सीतानाम्नीं प्रीमहे लक्ष्मी स्वरूपिणी सीतानाम्नी संध्यां वरुणीमहे మేము ఇస్తున్నామన్నారు. వారు వృణీత్వం తీసుకుంటామని చెప్పారు. తస్మై దాస్యామి ఏం చెప్తారు? వృణీత్వం తీసుకుంటామని తస్మై దాస్యామి. ఎందుకు ఇక్కడ దాస్యామి అని పదం చెప్పారంటే తర్వాత కాలంలో ఈ మహాసంకల్పం ముందు ఎన్ని వంశస్థులు ఎంతకాలం ఈ పెద్దలంతా కూడా 21 తరాల వాళ్ళు బ్రహ్మలోకంలో నిత్య బ్రహ్మలోక సమాసిద్ధ్యర్థం ఎందుకుంటారంటే 2 క్షేత్రాలు, కన్యక్షేత్రం వీళ్ళ భార్య ఇతర క్షేత్రాలు. ఈ క్షేత్రం ఎంత పవిత్రంగా ఎంత గొప్పగా ఉంటే ఆ దాంట్లో నాటిన విత్తనం ఎంత గొప్ప ఫలితాన్ని వస్తుందో, ఎంత బలీగా వస్తుందో అట్లా పుట్టబోయే బిడ్డలు అట్లా మహాత్ములైన పుట్టారు. ఆదిశంకరుడు వారు, ఆర్యాంబ శివగురువులు పుట్టారు. వారు ఎంత తపస్సు చేస్తూ పుట్టారు వారు. అటు ఎంత ఈ రోజు కూడా మనం వాళ్ళు తెలుసుకొని కానీ ఏమైనా చేయం. మరి అది కదా అప్పుడు మరి వాళ్ళ దళాలంతా ధరిస్తారని కదా. అట్లా మహాత్ములు జనించడం కోసం మనకు ఋషులు ఎంత గొప్పదనాన్ని ఇచ్చారంటే ఉదయం ఏ సమయంలో నిద్ర లేవాలి, చేసిన తర్వాత లేచిన దగ్గర నుంచి ఏం చేయాలి, పళ్ళు ఎట్లా తోముకోవాలి, పళ్ళు తోముకున్న తర్వాత స్నానం ఎట్లా చేయాలి, స్నానం చేసిన తర్వాత ఏ కర్తవ్యాలు చేయాలి, ఎవరికి వారికి ఎవరిని వదిలిపెట్టలేదు. ఇందులో ఎవరు తక్కువ లేదు, ఎవరు ఎక్కువ లేదు. ఈ తర్వాత మళ్ళీ ఇంకో విషయం చెప్తాను కాబట్టి ఇట్లా అందరికీ ఇంత అద్భుతమైన జీవన విధానాన్ని మన ఋషులు ఏర్పరిచించారు. మనంతా పోయి మన సమాజం తమగుణం తెచ్చుకొని వాటి నుంచి దూరం అయిపోయి అన్నీ వదులుకొని కష్టాలు పాల్గొంటున్నాం. అట్లా ఉన్నామంటే తప్పకుండా మహాత్మ అందరూ అనుగ్రహించగలిగారంటే వాళ్ళ తపస్సు అయితే కదా. ఎంత తపస్సు